కాసేపట్లో సీఎం జగన్ ఇడుపులపైకి రానున్నారు. తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి ప్రత్యేక హెలికాప్టర్లో ఇడుపులపైకు చేరుకోనున్నారు సీఎం జగన్. రాష్ట్ర వ్యాప్త ఎన్నికల ప్రచారానికి ఆయన ఇక్కడి నుంచే మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేపట్టనున్నారు. మధ్యాహ్నం 1:30 గంటలకు ఈ యాత్ర ప్రారంభమవుతుంది. ముందుగా దివంగత నేత వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన తర్వాత బస్సు యాత్ర ప్రారంభిస్తారు జగన్. సాయంత్రం ప్రొద్దుటూరులో జరిగే సభలో జగన్ పాల్గొని ప్రసంగిస్తారు. రాత్రి ఆళ్లగడ్డ బైపాస్ రోడ్డు సమీపంలో సీఎం జగన్ బస చేయనున్నారు. కాసేపట్లో సీఎం జగన్ ఇడుపులపాయకు రానున్నారు. తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి ప్రత్యేక హెలికాప్టర్లో ఇడుపులపాయకు చేరుకోనున్నారు సీఎం జగన్. రాష్ట్ర వ్యాప్త ఎన్నికల ప్రచారానికి ఆయన ఇక్కడి నుంచే మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేపట్టనున్నారు. మధ్యాహ్నం 1:30 గంటలకు ఈ యాత్ర ప్రారంభమవుతుంది. ముందుగా దివంగత నేత వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన తర్వాత బస్సు యాత్ర ప్రారంభిస్తారు జగన్. సాయంత్రం ప్రొద్దుటూరులో జరిగే సభలో జగన్ పాల్గొని ప్రసంగిస్తారు. రాత్రి ఆళ్లగడ్డ బైపాస్ రోడ్డు సమీపంలో సీఎం జగన్ బస చేయనున్నారు. కాసేపట్లో సీఎం జగన్ ఇడుపులపాయకు రానున్నారు. తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి ప్రత్యేక హెలికాప్టర్లో ఇడుపులపాయకు చేరుకోనున్నారు జగన్. రాష్ట్ర వ్యాప్త ఎన్నికల ప్రచారానికి ఆయన ఇక్కడి నుంచే మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేయనున్నారు. మధ్యాహ్నం 1:30 గంటలకు యాత్ర ప్రారంభమవుతుంది. ముందుగా దివంగత నేత వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన తర్వాత బస్సు యాత్ర ప్రారంభిస్తారు. సాయంత్రం ప్రొద్దుటూరులో జరిగే సభలో జగన్ పాల్గొని ప్రసంగిస్తారు. రాత్రి ఆళ్లగడ్డ బైపాస్ రోడ్డు సమీపంలో సీఎం జగన్ బస చేయనున్నారు. ఇక సీఎం జగన్ ఇడుపులపాయ పర్యటనకు సంబంధించిన మరింత సమాచారం కడప నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, ప్రధానంగా మొదట వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఆయనకు ఘన నివాళులు అర్పించి అక్కడ ప్రత్యేక ప్రార్థనలు పాల్గొన్నారు. ముఖ్యంగా ఇప్పటికీ ఏదైతే బస్సు యాత్ర చేపడుతున్నారు, ఈ బస్సు యాత్రకు కూడా మేము సైతం పేరుతో కూడా ప్రజల్లోకి మమేకమయ్యేందుకు కూడా ఎన్నికల ప్రచార బేరీని కూడా ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలుమూలల నుంచి కార్యకర్తలు గాని ప్రధాన పార్టీ ముఖ్య నేతలు కూడా ఇప్పటికే చేరుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఇడుపాయ మొత్తం కూడా జన సంద్రోహం మధ్య కూడా కోలాహలంగా ఉంది. ప్రస్తుతం ఆనాడు ఏదైతే ప్రజా సంకల్ప యాత్రకు ఏదైతే ఎలక్షన్ ముందు కూడా పాదయాత్ర చేపట్టారో ప్రస్తుతం దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. ఇదే నేపథ్యంలో ప్రస్తుతం ఎన్నికల ప్రచారానికి తొలి విడతగా ఇడుపాయ నుంచి కూడా ఈ ఎన్నికల ప్రచార యాత్రను కూడా ప్రారంభిస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆదరణ కూడా లభిస్తుందని చెప్పి వైసీపీ శ్రేణులు కూడా భావిస్తున్నారు. ప్రస్తుతం ఇప్పటికీ 21 రోజుల పాటు 21 జిల్లాల్లో కూడా పూర్తిగా ఈ రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేశారు. ప్రధానంగా నేటి నుంచి కూడా దాదాపు 8 రోజుల పాటు రాయలసీమ జిల్లాలోని 8 జిల్లాలలో కూడా ఈ బస్సు యాత్ర కూడా చేపట్టున్నారు. ఇప్పటికీ కూడా రూట్ మ్యాప్ సంబంధించినటువంటి అణువణువు కూడా వైసీపీ శ్రేణులు, వైసీపీ ముఖ్య నేతలు కూడా ఈ రూట్ మ్యాప్ సంబంధించినటువంటి ప్రధాన అంశాలను కూడా కీలకంగా చర్చించినట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఎన్నికల మేనిఫెస్టో కూడా దాదాపు ఉగాది పండుగ నాటికి కూడా విడుదల చేయాలని చెప్పి భావిస్తున్నటువంటి వైసీపీ అధిష్టానానికి కూడా ప్రస్తుతం ఏదైతే మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగానే ప్రస్తుతం ఉగాది పర్వదినాన్ని కూడా ఈ యాత్రలోనే వస్తుంది కాబట్టి ప్రస్తుతం మేనిఫెస్టో కూడా ప్రజల మధ్యన కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ప్రస్తుతం వైసీపీ శ్రేణి నుంచి కూడా వెలువడుతున్న వార్తగా చెప్పవచ్చు. ఇప్పటికీ కడప జిల్లాలోని అణువణువు కూడా ప్రస్తుతం వైసీపీ శ్రేణులు, వైసీపీ జెండాలతో పాటు కోలాహలంగా ఉంది. మరి చూడాలి, దాదాపు 1:20 నిమిషాలకు కూడా ఈ బస్సు యాత్ర ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా కడప లోక్సభ స్థానం పరిధిలోనే వచ్చేటువంటి 4 అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా ప్రస్తుతం ఈ మండలాలు, గ్రామాలు ప్రజలతో మమేకమ ఉన్నారు. ఈ రోడ్ షో కూడా రూట్ మ్యాప్ సంబంధించినటువంటి పూర్తిగా ముగింపు కార్యక్రమం కూడా పొద్దుటూరులో ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్నటువంటి భారీ బహిరంగ సభలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. అయితే శ్రీనివాస్, గత ఎన్నికల్లో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు విజయమ్మ కావచ్చు, షర్మిల కావచ్చు, తనకు తోడుగా ప్రచారంలో పాల్గొన్నారు. ఇప్పుడు ఈసారి అన్ని తానే జగన్ ఒక్కడు మాత్రమే ఈ ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. అయితే ఈ బస్సు యాత్రని ఎంత మేరకు జనంలోకి తీసుకెళ్తారనుకోవచ్చు?
గతంలో కుటుంబం అంతా ఐకమత్యంగా ఉండేది. కొన్ని అనివార్య కారణాల వల్ల లేదంటే కొన్ని అనుకోని పార్టీల నాయకుల పోద్బలంతో కూడా ప్రస్తుతం వైఎస్ఆర్ కుటుంబం కూడా దాదాపు ఇటు విడిపోయినట్లు భావించవచ్చు. ఏదైతే ఇప్పటికీ కూడా షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్ గా కూడా ప్రస్తుతం కొనసాగుతున్నారు. తల్లి కూడా మొదటి నుంచి కూడా షర్మిలకే మద్దతు తెలుపుతున్నప్పటికీ కూడా అయితే అప్పుడప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నారో కొడుకు అండగా కూడా విజయం వచ్చే అవకాశం ఉండేది. అయితే ప్రస్తుతం చూస్తున్నటువంటి రాజకీయాలు కూడా కుటుంబ పరంగా ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఒక్కరు తన తమ్ముడు అవినాష్ రెడ్డితో కలిపి ఈ ఎన్నికల సంగ్రామాన్ని కూడా వెళ్లే అవకాశం కల్పిస్తున్నాయి. మరి చూడాలి, గతంలో కుటుంబం ఐకమత్యంగా పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి నేడు ఒక్కడిగానే ప్రజల్లో దూసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మేనిఫెస్టో విడుదల గతంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో దాదాపు 99% కూడా అమలు చేసినట్టు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ప్రజలు కూడా మద్దతు తెలిపే అవకాశం ఉంది. అయితే శ్రీనివాస్, ఇప్పుడు చూసుకుంటే ముందుగా ఎవరిని టార్గెట్ చేసే అవకాశం ఉంది బస్సు యాత్రలో? అటు షర్మిలనా లేదంటే చిరకాల ప్రత్యర్థి అయినటువంటి చంద్రబాబును ఎక్కువగా టార్గెట్ చేసే అవకాశం ఉందా జగన్మోహన్ రెడ్డి? ఎవరిని టార్గెట్ గా ఈ బస్సు యాత్ర చేపడుతున్నారు ముఖ్యంగా? ఏదైతే పిసిసి చీఫ్ షర్మిల చేపట్టిన మొదటి విడతలోనే కడపకు రావడం జరిగింది. ఆత్మీయ సమావేశంలో కూడా ప్రస్తుతం ఆ మాటలు కూడా చాలా అన్నపరంగా కాదు, కుటుంబంలో కూడా చాలా తీవ్ర కలకలం లేపింది. ప్రస్తుతం వైఎస్ఆర్ కుటుంబంలో దాదాపు ఎడముఖం పెడముఖం ఉన్నటువంటి అన్నా చెల్లెళ్ళ ఉదంతం కూడా ప్రస్తుతం కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నంలో కుటుంబ సభ్యులంతా ఏకమయ్యారు. అయితే అనూహ్య కారణాలతో పిసిసి చీఫ్ చేపట్టినటువంటి షర్మిల కూడా తన మాటలతో కూడా అన్నను పక్క కుటుంబ సభ్యులను కూడా తీవ్ర మనస్తాపం గురి చేశారు. అయితే ప్రస్తుతం తన చెల్లిని పక్కన పెడితే టీడీపీ అవలంబిస్తున్న ఏదైతే లేవనెత్తుతున్న ప్రధానమైన అంశాల మీద కూడా ప్రస్తుతం చంద్రబాబుతో పాటు లేదంటే పవన్ కళ్యాణ్ ఈ పొత్తులో భాగంగా ప్రస్తుతం ఎటువంటి కూటమి అడుగులేస్తుందో దానికి ప్రధాన కౌంటర్ గా ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కడప జిల్లాలో పొద్దుటూరులో భారీ ఎందుకంటే సొంత సెగ్మెంట్ లో సొంత జిల్లాలో ప్రస్తుతం తొలి బహిరంగ సభలో ప్రసంగిస్తున్న నేపథ్యంలో మొదట కూటమి వైపే అడుగులేస్తున్నారు. ఇప్పటికీ కూడా మోడీ అలాగే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏదైతే ప్రజాగలం పేరుతో ప్రస్తుతం భారీ బహిరంగ సభలో కూడా ముగ్గురు కూడా జగన్మోహన్ రెడ్డికి కూడా చాలా ఇరుకును పెట్టే మాటలు మాట్లాడడం జరిగింది. అయితే వైసీపీ శ్రేణులు అవినీతిమయంతో పాటు భూ కబ్జాలు కూడా ఎక్కువ తీవ్రతగా జరిగాయని చెప్పి వాళ్ళు సంధిస్తున్నటువంటి మాటలు కూడా ఎదురు కౌంటర్ చేసే అవకాశం ఉంది. అయితే శ్రీనివాస్, ఇప్పుడు బస్ యాత్ర విషయానికి వస్తే రోజుకు ఎన్ని నియోజకవర్గాలు కవర్ చేసేలా జగన్మోహన్ రెడ్డి ఈ బస్ యాత్ర ప్లాన్ చేశారు? దీనికి సంబంధించిన సమాచారం ఏముందా? మొదట కడప జిల్లాలో ఉన్నటువంటి 2 పార్లమెంట్ సెగ్మెంట్ లో మొదటగా కడప లోక్సభ స్థానం నుంచి దాదాపు 4 నియోజకవర్గాలు కవర్ అయ్యే విధంగా ప్రస్తుతం రూట్ మ్యాప్ సంధించడం జరిగింది, రూట్ మ్యాప్ సిద్ధం చేయడం జరిగింది. అనంతరం కూడా ఏదైతే నంద్యాలకు వెళ్తారో ఆ నంద్యాలలో కూడా దాదాపు 6-7 నియోజకవర్గాలు వచ్చే దానిలో దాదాపు 4 నుంచి 5 నియోజకవర్గాల వారీగా ప్రస్తుతం కవరేజ్ ఉంది. అయితే గతంలో సిద్ధం పేరుతో 4 పార్లమెంట్ సెగ్మెంట్ లో ఏదైతే జిల్లాలో సంబంధించినటువంటి భారీ బహిరంగ సభలు సక్సెస్ అయ్యాయో ఆ 4 మినహాయిస్తే మిగతా అన్ని జిల్లాలలో కూడా ఈ పూర్తిగా అనుసంధానంగా రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. మరి చూడాలి, ప్రస్తుతం ఇడుపాయ కేంద్రంగా ఏదైతే ప్రారంభంగానున్న ఈ బస్సు యాత్రలో తొలి విడతగా మాట్లాడతారా లేదంటే భారీ బహిరంగ సభలోనే జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారనేది కూడా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే లోక్సభ అసెంబ్లీ స్థానాల్లో పూర్తి స్థాయిలో ఏదైతే కుల సమీకరణాల వారిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి దాదాపు అన్ని వర్గాల వారికి అభ్యర్థులను నియమించడం జరిగింది. ప్రస్తుతం ఎన్నికల సంగ్రామంలో అధినేతనే పాల్గొనడం పట్ల కూడా వైసీపీ శ్రేణుల్లో చాలా ఉత్కంఠగా నిలవనుంది. ప్రధానంగా జిల్లా సమస్యలు పూర్తిగా అందమిచ్చాయి. సంక్షేమ పథకాలు సంబంధించినటువంటి ప్రజల్లో కూడా పూర్తిగా చైతన్యం వచ్చింది, పూర్తిగా అందుతున్నాయి. కాబట్టి వైసీపీ కూడా పూర్తిగా ఆదరించే అవకాశాలు అని చెప్పి ప్రస్తుతం వైసీపీ శ్రేణులు భావిస్తున్నారు. అంటే బస్సు యాత్ర సాయంత్రానికి జగన్ ప్రతిసారి ఒక బహిరంగ సభ నిర్వహించబోతున్నారనే సమాచారం కూడా ఉంది. దీనికి సంబంధించిన సమాచారం ఏంటి? ప్రస్తుతం 4 గంటలకు పొద్దుటూరు కేంద్రంగా భారీ బహిరంగ సభ జరిగే ప్రాంతంలో ఆయన ప్రసంగిస్తున్నారు. నేరుగా అధినేత జగన్మోహన్ రెడ్డి మొదట ఈ ప్రసంగాన్ని కూడా కొనసాగించే విధంగా కూడా ఈ ఏర్పాట్లు పూర్తి చేశారని తెలుస్తుంది. అయితే ఈ బహిరంగ సభకు సంబంధించినటువంటి కడప లోక్సభ స్థానానికి చెందినటువంటి 7 నియోజకవర్గాల ముఖ్య నేతలతో పాటు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎంపీ కూడా ముఖ్యంగా రానున్నట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఈ రోడ్ మ్యాప్ లో మొదట రోడ్ షో నిర్వహించే క్రమంలో కూడా ఉదయం నుంచి దాదాపు సాయంత్రం 4 గంటల వరకు కూడా ప్రజలతో మమేకం కానున్నారు, మేధావులతో మమేకం కానున్నారు, రాజకీయ విశ్లేషకులతో మమేకం కానున్నారు. గత 5 ఏళ్ల పాటు ఏదైతే మేనిఫెస్టో రూపొందించిన మేనిఫెస్టోలో
సంక్షేమ పథకాల మీద ఎటువంటి డెవలప్మెంట్ ఉంది, పూర్తి స్థాయిలో ప్రజలకు అందాయా లేదని నేరుగా ప్రజలను అడిగి తెలుసుకునే అవకాశం ఉంది ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి. అనంతరమే సాయంత్రం 4 నుంచి 5 గంటలకు ప్రారంభంగా ఉన్న బహిరంగ సభలో దాదాపు ఆయన నేరుగా ఎటువంటి సంక్షేమ పథకాలు ఈ ప్రజలకు అందించామనేది కూడా చాలా నిక్కసంగా మాట్లాడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయన ప్రసంగం వైపు కూడా ప్రధాన పార్టీల అధినేతలు, ముఖ్యంగా చెప్పాలంటే టీడీపీ సంబంధించినటువంటి అధిష్టానంతో పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా ఒకవైపు ఎదురు చూస్తుంటే, మరోవైపు బీజేపీ సంబంధించినటువంటి అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా ప్రధానంగా ఫోకస్ ఉంది. ఇప్పటికే ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం వైసీపీ ఒక రాజంపేట మినహాయిస్తే పూర్తిగా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులను రెన్యువల్ చేయడము, ప్రజలతో మీరు వెళ్ళండి మీ వెనక మేము ఉన్నామని చెప్పి వాళ్ళకు భరోసా ఇవ్వడం జరిగింది. అయితే ఉభయ గోదావరి జిల్లాల్లో ఇప్పటికే సింహభాగం సీట్లు జనసేన, టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ నియోజకవర్గాలలో బస్సు యాత్ర ఎలా జరగబోతుంది, అలాగే పార్టీ ఫిరాయించిన వారిని వదిలిపెడితే ఆ సీటు కోల్పోయి అంటే ఆశాభంగం కలిగిన నేతలను ఎలా కలుపుకొని వెళ్ళబోతున్నారు బస్సు యాత్ర నుంచి? మొదట వైసీపీ అధిష్టానం కూడా ప్రస్తుతం వాళ్ళకి అనుగుణంగానే గతంలో ఎవరైతే నూతనంగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారో వాళ్ళతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యేల పట్ల కూడా ఈ గడిచిన 5 ఏళ్ల పాటు ప్రజలు వ్యతిరేక విధానాలు ఎటువంటి అవలంబించారు, ఎందుకు నియోజకవర్గాలలో వైసీపీ పట్టున్నా కూడా ఏదైతే ఎమ్మెల్యేల పట్ల ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పి పూర్తి సర్వే రిపోర్ట్లు తెచ్చుకున్న తర్వాతనే ఎవరినైతే మార్చాలనుకుంటున్నారో సమయకర్తలు వారిని పూర్తిగా మార్చివేయడం జరిగింది. దాదాపు ఇప్పటికే 60 మంది దాకా మార్చడం జరిగింది. పూర్తిగా మిగతా జాబితాలో ఉన్నటువంటి పూర్తిగా కూడా ఎటువంటి మార్పులు చేర్పులు చేయలేదని చెప్పి తెలుస్తుంది. అయితే ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా వెళ్తున్నారో వాళ్ళని మాత్రమే ప్రస్తుతం తొలి విడతలో గానీ లేదంటే కానీ మరో 2-3 విడతల్లో కూడా మార్చడం జరిగింది. అయితే తూర్పు గోదావరి జిల్లాలో గానీ ఉత్తరాంధ్ర గానీ పూర్తిగా అటువంటి అసమ్మతి నేతలు కూడా ప్రస్తుతం ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే ఈ బస్సు యాత్ర చేపట్టక ముందే కూడా వాళ్ళతో నియోజకవర్గాల వారికి పిలిపించి వాళ్ళని సంధాయించడం జరిగింది, బుజ్జగించడం జరిగింది. పూర్తి స్థాయిలో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఉత్తరాంధ్ర జిల్లాకు చెందినటువంటి ముఖ్య నేతలకు కూడా సముచిత స్థానం ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట ఇవ్వడం జరిగింది. అయితే శ్రీనివాస్, ఇందాక మీరు చెప్పినట్లుగానే బస్సు యాత్ర చేసే రోజుల్లోనే అంటే ఆ టైంలోనే ఉగాది పండుగ కూడా రాబోతుంది. ఇంతవరకు వైసీపీ అధిష్టానం మేనిఫెస్టో అయితే ప్రత్యేకించి అంటే అఫీషియల్గా అయితే ప్రకటించలేదు. ఈ మేనిఫెస్టో ఏమైనా ప్రకటించే అవకాశం ఉందా, లేదంటే దీనికి సపరేట్గా ఏమైనా ప్లాన్ చేస్తుందా వైసీపీ అధిష్టానం? ప్రజల్లోనే మమేకంగా ఉన్న ఈ 21 రోజుల్లో కూడా ఈ బస్సు యాత్ర చాలా కీలకం అని చెప్పొచ్చు. గతంలో సిద్ధం పేరుతోనే వైసీపీ చెందినటువంటి ముఖ్య నేతలు ప్రజలతో మమేకమయ్యారు. మేమంతా సిద్ధం అనే ఈ ట్యాగ్ లైన్ తో ప్రజల్లోనే మేము వైసీపీ ఉండదలుచుకున్నాం కాబట్టి అనే నినాదంతోనే ప్రస్తుతం ఎన్నికలకు ముందే వీళ్ళు ప్రజల్లో మమేకమవుతున్నారు. ఈ నేపథ్యంలోనూ ఉగాది పండగ పర్వదినాన్న ప్రస్తుతం మేనిఫెస్టో విడుదల చేస్తారని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ముందే ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ 21 రోజుల పాటు జరిగే ఈ బస్సు యాత్రలోనే ప్రస్తుతం ఉగాది పర్వదినం కూడా రానున్న నేపథ్యంలో ప్రస్తుతం రాయలసీమ జిల్లాలో నెల్లూరు ఇటు పక్క కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాలోనే ఈ సభ నిర్వహించే అవకాశం ఉంది. ప్రస్తుతం అక్కడనే భారీ బహిరంగ సభ ఏర్పాట్లు నిమగ్నమైన ఎమ్మటే జగన్మోహన్ రెడ్డి ప్రజల సాక్షిగా ప్రజలతో మమేకం కానున్న రోజే ప్రస్తుతం ఈ మేనిఫెస్టో కూడా పూర్తిగా విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. మరి ఇప్పటికీ కూడా 99% వీళ్ళు చెప్తున్నటువంటి మేనిఫెస్టో గతంలో అమలు పరిచాము, ప్రస్తుతం ఇంకా ఏం కావాలా ప్రజలకు అనేది కూడా ప్రస్తుతం రూపొందించే కార్యక్రమాలు ఉన్నాయి. ప్రధానంగా ప్రజల సంక్షేమం పాటు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా చాలా కీలకంగానున్నాయి. ఈ నేపథ్యంలో వారికి మేనిఫెస్టోలో ఎటువంటి అమలు పరుస్తారనే అంశాలు కూడా ప్రస్తుతం బయటికి రానియడం లేదు. ఎక్కడ కూడా దీని మీద కూడా ఒక్క నేత కూడా వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు కూడా తెలియడం లేదు. ఎందుకంటే యువతకు పెద్దపీట వేయాలని చెప్పి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ 5 ఏళ్ల పాటు ప్రజలకు సంక్షేమ పథకాలు, ప్రజలను అభ్యున్నత కోసం కూడా ఈ వైసీపీ ప్రభుత్వం వైపు అడుగులేసినారు కాబట్టి ప్రస్తుతం నిరుద్యోగులకు రానున్న మేనిఫెస్టోలో కీలకంగా కానుందని చెప్పి తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.